సుప్రీంకోర్టులో కూడా అది వాళ్ళు పేరా 6970లో ఉన్నటువంటి అంశాలని మీరు ఫాలో అవ్వండి అని చెప్తే మేము అన్నాం ఈ ఫెన్సింగ్ గోడ ఇవన్నీ ఉంటే తీస్తే కనుక చుట్టుపక్కల ఉండేటటువంటి పబ్లిక్కి డేంజరస్ అవుతుంది. ఎందుకంటే అది తీసేస్తే కనుక ముందు ఆ బండే కొలాప్స్ అవుతుంది. అది రిటెన్షన్ వాల్ ఉంది. ఆ ఫెన్సింగ్ తీసేయడం వల్ల పక్కన ఉన్నటువంటి క్యాటిల్ కంటే దాన్ని మీరు ఒక అఫిడవిట్ ద్వారా మాకు ప్రజెంట్ చేయండి, మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్లో కూడా అది ఇచ్చినారన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు దీంట్లో మేము ఆ పారా 6970లో ఉన్నటువంటి ఏదైతే కనుక మెన్షన్ చేశారో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు తప్పకుండా మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఆ బోర్డ్స్ సైనేజెస్ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా మేము తీసివేయటం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ తీయటం జరిగింది. అండ్ ఈ రైలింగు గోడలు ఇవన్నీ కూడా అదంతా కూడా దాన్ని సంబంధించి వచ్చింది. అది సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఒక మమ్మల్ని 3 వీక్స్లో ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మేము చేస్తాం. అండ్ ఈ ఇతర ఎక్విప్మెంటు ఇది అంతా ఇతర అంతా కూడా కోర్టు డైరెక్షన్స్ పారా 6970 ఏది ఉందో తప్పకుండా అదంతా కూడా మేము అమలు చేయడానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ హైకోర్టు డైరెక్షన్స్ని ఫాలో అవుతూ మేము అన్నీ కూడా మొదలెట్టాము ఆల్రెడీ ఆ ప్రాసెస్ని కూడా.